1 2 3 4 5 నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. రెండు చేతులు కూడా చెస్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడు రెండు చేతులు చెస్ట్ పక్కన. ఇన్హేల్ అప్, పైకి. మో చేతి అలా ఫోల్డ్ అయి ఉండాలి. షోల్డర్స్ రోల్ బ్యాక్ చేయండి, పైకి చూడండి. 1 2 3 4 5 నిండు శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస వదిలేస్తే డౌన్. వెరీ గుడ్. ఇప్పుడు రెండు చేతులు నాభి దగ్గర పెట్టుకోండి. నాభి దగ్గర పెట్టుకొని పూర్తిగా చేయాలి. ఇప్పుడు చెస్ట్ దగ్గర పెట్టినప్పుడు లంగ్స్కి మంచి జరుగుతుంది, హార్ట్కి మంచి జరుగుతుంది. రెండు చేతులు ఇప్పుడు నాభి దగ్గర పెట్టుకోవాలి. శ్వాస వదిలేసాను. శ్వాస తీసుకుంటూ అప్, పూర్తిగా స్ట్రెచ్ పైకి. అప్పర్ పార్ట్ కోబ్రా పోజ్, పైకి చూడండి. 1 2 3 4 5 నిండు శ్వాస తీసుకొదిసాడు. ఇప్పుడు శ్వాస తీసుకోండి పూర్తిగా. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ బ్యాక్ చూడండి, వెనక్కి. వెనకాల పాదాలను చూడాలి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. చక్కగా పూర్తి శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ అండ్ రిలాక్స్. వెరీ గుడ్. రిలాక్స్. ఒకసారి పూర్తిగా రిలాక్స్ అవ్వండి. నిండు శ్వాస తీసుకొని తీసాను, పూర్తిగా తీసాను. రిలాక్స్. అలాగే ఇప్పుడు ధనురాసన, భుజంగాసన. ధనురాసన లెగ్స్ ఫోల్డ్ చేయండి, చక్కగా ఫోల్డ్ చేయాలి. చక్కగా అందరూ లెగ్స్ బాగా ఫోల్డ్ చేసి పట్టు, లాక్ చేయండి. లాక్ చేసుకోండి. ఒక నిండు శ్వాస తీసుకొని తీసేయండి. గ్రిప్ కరెక్ట్గా గ్రిప్ ఉండాలి. ఆ చేతి మండల దగ్గర పట్టుకోండి. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ అప్, పూర్తిగా బాగా లాగండి. పాదాలు పైకి లిఫ్ట్ చేయాలి. మీ మోకాళ్ళ వరకు పైకి లిఫ్ట్ చేయాలి. పొట్ట భాగం మాత్రమే ఆనాలి. తలెత్తి మీరుగా పైకి చూడండి. 1 2 3 4 5 నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. చక్కగా అలాగే పట్టుకునే ఉండండి, ఇంకా వదలొద్దు. రోలింగ్స్ చేద్దాం. లెఫ్ట్ అండ్ రైట్ రోలింగ్. నిండు శ్వాస తీసుకోండి. చక్కగా మడి భుజంగాసనం వచ్చేసండి ధనురాసనాకి. వెరీ గుడ్. పిల్లలు లేని వాళ్ళకి కూడా చక్కగా సంతానం కలుగుతారు. చక్కగా చేయండి, మంచిది. పూర్తిగా శ్వాస తీసుకుని లెఫ్ట్, చక్క లెఫ్ట్, రైట్, చక్క లెఫ్ట్, రైట్. చక్కగా ఆ పొట్ట భాగం అంత బాగా టోన్ అవుతుంది. చక్క రైట్, రోల్ చేయండి అటు ఇటు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, చక్కగా రైట్, లాస్ట్. అలాగే సెంటర్కి వచ్చేసాను. చక్క సెంటర్కి వచ్చేసేయాలి. రిలాక్స్. చక్క రిలాక్స్ అవ్వండి. మకరాసన. నిండు శ్వాస తీసుకొచ్చేసాను. రిలాక్స్. వెరీ గుడ్. చక్క రిలాక్స్ అవ్వండి. అలాగే నెమ్మదిగా వచ్చేసండి. వెనకలా పడుకోండి. తిరగండి, నెమ్మదిగా తిరగండి. అమృతాసనానికి వచ్చేసండి. రిలాక్స్. దీనికి యాక్చువల్ అనుబంధాసన, శశాంకాసన చేయాలి. బట్ మన పవనముక్తాసన చేద్దాం. దీనికి కౌంటర్. చక్కగా చేయండి. వచ్చేసండి. లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ కొద్దిగా వేరియేషన్. పొట్ట మీద పడాలి ప్రెజర్ అంతా. లెఫ్ట్ చక్కగా తీసుకోండి.
రైట్, చక్క దగ్గర గంట లాగండి. లెఫ్ట్, దగ్గర గంట టైట్ చేయండి. టైట్, స్ట్రోక్ అలా పడాలి. ఆ స్ట్రోక్ వచ్చి చక్కన అలా పడాలి. ఆ బెల్లి ఫ్యాట్ అంతా చక్కగా రోజు అలా చేస్తే బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ చేయాలి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ చక్క, రైట్ లెఫ్ట్ రైట్ పట్టుకోండి. లెఫ్ట్ దగ్గర గంట, రైట్ లెఫ్ట్, వెరీ గుడ్. రైట్ బాగా చేస్తున్నారు అందరూ. లెఫ్ట్ రైట్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, వెరీ గుడ్. రిలాక్స్, పూర్తిగా రిలాక్స్. 2 లెగ్స్ అలాగా ఫోల్డ్ చేయండి. 2 లెగ్స్ ఫోల్డ్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు దగ్గర గంట ఫోల్డ్ చేయండి. దగ్గర గంట ఫోల్డ్ చేయండి. టైట్, పవన్ ముక్తాసన బాగా టైట్ చేయాలి. లాక్ చేసేసుకోండి. దగ్గర గంట లాక్ చేయాలి. 1 2 3 4 5. చిన్న చిన్న శ్వాసలు తీసుకోండి. చక్క రోలింగ్, ముందుకి వెనక్కి చక్కగా వచ్చేసండి. చక్కగా చేయండి. చక్కగా చక్కగా. వెరీ గుడ్. అలా సైడ్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ టైట్ చేయండి. రైట్ లెఫ్ట్ రైట్, వెరీ గుడ్. బాగా చేస్తున్నారు అందరూ. చేయాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అసిడిటీ, ఆ బ్లోటింగ్ అన్ని తగ్గుతాయి. రైట్, వెరీ గుడ్. రిలాక్స్, సెంటర్కి వచ్చేసారు. నిండు శ్వాస తీసుకొని రిలాక్స్, చక్కగా వచ్చేసేయండి. వెరీ గుడ్. లెగ్స్ 2 అలాగే పెట్టుకోండి. 2 చేతులు షోల్డర్ సమాంతరంగా పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్, రెండు నీస్ ఒక పక్క తీసుకురండి. లెఫ్ట్ సైడ్ చూడండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. పూర్తిగా నడుము దగ్గర ట్విస్ట్ గమనించండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అలాగే ఉండండి. 1, పూర్తిగా స్ట్రెచ్ గమనించండి. 2 3 4 5. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. 1 2 3 4 5 అండ్ రిలాక్స్. పూర్తిగా అమృతాసనలోకి వచ్చేసాయి. రిలాక్స్, పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. పాదాల నుంచి శిరస్సు వరకు పూర్తిగా రిలాక్స్ అనుకోండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఈ పాదాలు, చీలమండలు, పిక్క కండరాలు, థైస్, మోకాళ్ళు, మీ కటి భాగం, నాభిస్థానం, మీ చెస్ట్ రీజియన్, షోల్డర్స్, ఎల్బోస్, రిస్ట్ జాయింట్, అరిచేతులు, నెక్ ఏరియా, మీ హెడ్, శిరస్సు భాగం వరకు కూడా ప్రతి అవయవాన్ని ఒకసారి రిలాక్స్ అనుకోండి. రిలాక్స్ రిలాక్స్, పూర్తిగా రిలాక్స్ రిలాక్స్. చక్కగా శ్వాస వేగం గమనానికి వచ్చిన తర్వాత సరే మీ పొట్ట భాగాన్ని పూర్తిగా గమనించండి. మీ నాభిస్థానాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి. రిలాక్స్. 2 పాదాలు దగ్గర తీసుకోండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ సైడ్ తిరగండి. నెమ్మదిగా నిండు శ్వాస తీసుకొని తీసారు. పూర్తిగా వదిలేసారు. అలాగే నెమ్మదిగా లేచి కూర్చోండి. 2 చేతులు బాగా రఫ్ చేయాలి. బాగా రఫ్ చేసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవాలి. పూర్తిగా రఫ్ చేయండి. కడు బొమ్మ మీద స్పర్శ చేయండి. అది చేతి రేఖలు చూస్తూ గమనానికి వచ్చేసి జయ గురుదత్త, శ్రీ గురుదత్త. చక్కగా వచ్చేసి
చక్కగా వచ్చేసేయండి. ఇప్పుడు అందరూ కూడా సూర్య భేదన ప్రాణాయామం చేయండి. సూర్య భేదన. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చంద్ర భేదన. డైజెషన్, కాన్స్టిపేషన్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సూర్య భేదన. అలాగే చేయండి. ఇద్దరు 10 టైమ్స్ చేయాలి. రెండు ప్రాబ్లం లేని వాళ్ళు లెఫ్ట్ తీసుకు రైట్ తీసేయండి, రైట్ తీసుకు లెఫ్ట్ తీసేయండి. చక్కగా పెట్టుకోవాలి. ఈరోజు అపాన వ్యాన ముద్ర చేద్దాం. శ్వాస పూర్తిగా వదిలేసేయండి. రెడీ, స్టార్ట్. రైట్ వదిలేసేయండి, రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేసేయండి. ఓన్లీ హార్ట్ రిలేటెడ్ లంగ్స్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ ఓన్లీ హార్ట్ ప్రాబ్లం. అదే మీకు ఆస్తమా ప్రాబ్లం కానీ, సైనసైటిస్ ప్రాబ్లం కానీ, లేకపోతే లో బీపీ ఇలాంటివి ఉన్న వాళ్ళు రైట్ తీసుకుని లెఫ్ట్ తీశారు. అలాగే ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క కాన్స్టిపేషన్ కూడా రైటే. ఓన్లీ హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి. సూర్యనాడి బాగా యాక్టివేట్ చేయాలి. సూర్యనాడి బాగా యాక్టివేట్ అయితే జఠరాగ్ని బాగా పెరుగుతుంది, డైజెషన్ తొందరగా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. చక్కగా రైట్ సైడ్ బాగా తీసుకోండి, లెఫ్ట్ వదిలేసేయండి. రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేసేయండి. రిలాక్స్. చక్కగా అలా 10 సార్లు చేసిన వాళ్ళు మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి. రిలాక్స్. అలాగే ఇప్పుడు సూర్య అనులోమ విలోమ భస్త్రిక, ఇది కూడా డైజెషన్ బాగా జరుగుతుంది. మీ బాడీలో ఎలాంటి ఆహారం తీసుకున్నా తొందరగా జీర్ణం అవుతుంది. ఏం చేయాలంటే నాసికా అగరబత్తి అలాగే పెట్టుకుని లెఫ్ట్ క్లోజ్ చేసేయండి, కంప్లీట్గా లెఫ్ట్ క్లోజ్. ఓన్లీ రైట్ మాత్రమే తీసి వదలాలి. ఒక రైట్ తీసుకోండి, స్లోగా చేయండి. కొత్త వాళ్ళు 20 టైమ్స్ శ్వాస బాగా రైట్ తీసుకుని టక్కున తీశారు. భస్త్రిక, సూర్య అనులోమ విలోమ భస్త్రిక. రైట్ తీసుకోండి, వదిలేశారు. ట్వంటీ టైమ్స్ అయిన తర్వాత ఒక్కసారి 2 నాస్ట్రిల్స్ ద్వారా తీసుకోండి. 2 నాస్ట్రిల్స్ ద్వారా తీసుకుని పూర్తిగా వదిలేశారు. తీసుకోండి, వదిలేశారు. రైట్ బాగా చేశారనుకోండి, బాడీలో హీట్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, లోపల బాగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆస్తమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బాడీలో బాగా వాటర్ పట్టేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రైట్ బాగా చేయాలి. ఇప్పుడు చెప్తున్నటువంటి భస్త్రిక బాగా చేయాలి. ఓకే, రెడీ, స్టార్ట్. మళ్ళీ ఇంకొకసారి చేయండి, లెఫ్ట్ క్లోజ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ చేయాలి, పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వండి. ప్రాణాయామాలు అందరూ చేయాలి. నిండు శ్వాస తీసుకోండి, సగ భాగాన్ని వదిలేసాను, మిగతా సగాన్ని పైకి తీసుకుని కిందకు వదలాలి. ట్వంటీ టైమ్స్ అయిన తర్వాత నెమ్మదిగా స్లో అవ్వండి. 2 నాస్ట్రిల్స్ ద్వారా తీసుకోండి, 2 నాస్ట్రిల్స్ ద్వారా తీసుకోవాలి. పూర్తిగా వదిలేసాను, నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసాను. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే ముద్ర కొంతమంది ఇబ్బంది అనుకుంటే విష్ణు ముద్ర అంటే మధ్య 2 వేలు క్లోజ్ చేసి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. లెఫ్ట్ ఇలా క్లోజ్ చేయండి, రింగ్ ఫింగర్తో ఇలా క్లోజ్ చేయండి, మధ్య వేలు లోపల పెట్టుకుని ఇలా పెట్టుకోండి. ఇది ఇబ్బంది అనుకుంటే ఒక వేలుతో ఇలా క్లోజ్, ఏదో ఒక వేలు తీసుకుని ఇలా క్లోజ్ చేయండి.
జెంటిల్ గా టచ్ చేయాలి అంతే, అలా ప్రెస్ చేయకండి మళ్ళీ, ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న ఎముక టర్బనైట్ అనే చిన్న ఎముక అన్నమాట ఇది. ఓకే, ఇలా మధ్యలో ఉన్న దూలం ఉంది కదా, ఇది బెండ్ అయిపోయి ఇలా ప్రెస్ అవుతే అప్పుడు మీకు ఆటోమేటిక్ గా లోపల బెండ్ అవుతుంది అనమాట. అందుకు లైట్ గా అలా టచ్ చేయండి, ఓన్లీ లెఫ్ట్ మాత్రం తీసుకో, రైట్ ఒకటే. రిలాక్స్, నిండు శ్వాస తీసుకో, పూర్తిగా గమనించండి. రైట్ బాగా తీసుకుంటే అండి బాగా వేడి పుట్టేస్తుంది లోపల. ఈ ఆస్తమా, ఈ సైనస్ ప్రాబ్లంలో కఫం పట్టేసిన వాళ్ళకి ఇలా రైట్ మాత్రం చేస్తే తొందరగా జలుబు తగ్గిపోతుంది, తొందరగా లో బీపీ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఓకే, బట్ హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకొని 2 నోస్ట్రల్స్ ద్వారా చేయండి. వాళ్ళు హై బీపీ ఉంటే మాత్రం ఓన్లీ లెఫ్ట్, రైట్ మాత్రం చేయొద్దు. ఓన్లీ లెఫ్ట్ మూసి ఓన్లీ రైట్ నేను చేశాను అనుకోండి, దేనికి మనం కాన్స్టిపేషన్ కోసం చేస్తున్నాం, డైజెషన్ కోసం చేస్తున్నాం కదా. సో హై బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు 2 నోస్ట్రల్స్ ద్వారానే చేయాలి, ఇంకా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. అంతేగాని ఓన్లీ వన్ సైడ్ చేస్తే బీపీ ఇంకా పెరుగుతుంది అనమాట. సో లేకపోతే అవాయిడ్ చేయండి, మొత్తానికి వదిలేసేయండి. సూర్యచంద్ర నాడి బంధన చేసుకోండి. ఓకే, రెడీ, రిలాక్స్. ఇప్పుడు మనం కపాలభాతికి వెళ్దాం. కపాలభాతి చేసే ముందు ఒకసారి ఒక ముద్ర చేద్దాం అనుకున్నాం కదా, ఈ ముద్ర చేసి అప్పుడు కపాలభాతి. ఇప్పుడు అందరు కూడా వచ్చేసేయండి, లెఫ్ట్ హ్యాండ్ చక్కగా వ్యాన ముద్ర పెట్టుకోండి, చివరి 2 వేలు స్ట్రైట్, మొదటి 2 వేలు టచ్. ఇది వ్యానం అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనమాట. మన శరీరంలో అన్ని వాయువుల్ని కలిపే ముద్ర వ్యాన ముద్ర. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అన్ని వాయువుల్ని కలిపేది ఈ వ్యాన ముద్ర. ఇది పెట్టుకోండి. ఇది ఇలా ఎప్పుడైతే పెట్టుకుంటారో లోపల ఉన్నటువంటి పంచభూతాలు, పంచతత్వాలు, పంచ ప్రాణాలు అన్ని బ్యాలెన్స్ గా ఉంటాయి. అప్పుడు డైజెషన్ బాగా జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి, డైజెషన్ అయిన తర్వాత మొత్తం బయటికి పంపించాలి కదా, పంపించాలి కాబట్టి ఏం చేయాలంటే మళ్ళీ అపాన ముద్ర పెట్టుకో, వ్యాన ముద్ర, అపాన ముద్ర ఇలా పెట్టుకో, థైస్ మీద పెట్టుకో, శ్వాస వదిలేసేయండి. రెడీ, స్టార్ట్. చక్కగా శ్వాస తీసుకోండి, సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. నియమాలు మాత్రం మర్చిపోవద్దు. శ్వాస తీసుకునేటప్పుడు ఈ నియమాలు ఉండాలి. సహజంగా తీసుకోవాలంటే న్యాచురల్గా శ్వాస తీసుకోవాలి, సరళంగా అంటే బిగింపు లేకుండా తీసుకోవాలి, సహజంగా దీర్ఘంగా అంటే పూర్తిగా తీసుకోవాలి, పూర్ణంగా అంటే పూర్తిగా తీసుకోవాలి, మంత్ర సహితంగా అంటే ఓం ద్రాం దత్తాయ నమః అంటూ వెళ్ళాలి, లేకపోతే 1 to 8 నెంబర్స్ లెక్క పెట్టాలి. ఇది నియమం అనమాట. మొత్తం ఒక శ్వాస తీసుకునే పద్ధతి ఈ విధంగా ఉండాలి. ఓకే, ఇక శ్వాస వదిలేసేయండి, పట్టుబాగా లోపలికి వెళ్ళిపోవాలి. రెడీ, స్టార్ట్. నాభి దగ్గర తీసుకోండి, చెస్ట్ దగ్గర తీసుకోండి, కాలర్ బోన్ దగ్గర తీసుకోండి. మొత్తం 3 ప్లేస్కి ఒకసారి సెక్షనల్ బ్రీతింగ్ చేయాలి. అలా 1 సెకండ్ ఉండండి. 1 2 3 4 5 వదిలేసేయండి. కాలర్ బోన్ దగ్గర వదిలేసేయండి, చెస్ట్లో వదిలేసేయండి, నాభి దగ్గర వదిలేసేయండి, లోపలికి వెళ్ళిపోండి. ఇది 3 డైమెన్షనల్ బ్రీత్. ఇలాగే చేయాలి ప్రాణాయామం అంటే. రెడీ, స్టార్ట్. చేయండి ఒక 5 పర్యాయాలు. గమనానికి వచ్చేసి చాలా అద్భుతమైన ముద్ర వ్యాన అపాన, వ్యాన అపాన ముద్ర. చాలా బాగా చేయండి. దీంతో పాటు నిన్న శుచి ముద్ర చెప్పుకున్నాం, అలాగే వ్యాన అపాన ముద్ర చెప్పాను, అలాగే శంకు ముద్ర చెప్పాను. శంకు ముద్ర చేయండి, చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఇవన్నీ. అలాగే సూర్య ముద్ర కూడా రేపు రోజు చేద్దాం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ డైజెషన్ సంబంధించి కాన్స్టిపేషన్ ప్రాబ్లమే అన్నింటికీ ప్రాబ్లం. మొట్టమొదటిసారిగా మనకి ప్రాబ్లం వచ్చేది కాన్స్టిపేషన్తో స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. చక్కగా శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసేయండి. పొట్ట భాగం లోపల తీసి ఓన్లీ ఉద్యాన బంధ అగ్నిసార చేద్దాం అంతే. ఓకే, ఎందుకంటే కపాలభాతి టైం సరిపోదు. నిండు శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసి పట్టు భాగం లాగండి,
పొట్ట భాగం లాగండి లోపలికంటూ ఒకసారి ట్యాపింగ్ చేయండి నాభి దగ్గర. శ్వాస తీసుకోండి, పూర్తిగా శ్వాస తీసుకోండి, వదిలేసండి ఒకసారి. మళ్ళీ శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ పొట్ట భాగం లోపల లాగాలి. పొట్ట భాగాన్ని బ్యాక్ పెయిన్ వాళ్ళు స్లోగా లాగండి, బ్యాక్ పెయిన్ వాళ్ళు స్లోగా లాగండి. లోపల లాగారా? ఇప్పుడు ట్యాపింగ్ చేయండి. నాభి లోపల గంట వెళ్ళిపోవాలి, చక్కగా కొట్టండి. బాగా టోన్ అవుతుంది. స్లోగా, బాగా ఎక్కువ బాధేసుకోవద్దు, స్లోగా ట్యాపింగ్. రిలాక్స్, శ్వాస తీసుకోండి. వెరీ గుడ్. ఇంకొకసారి వదిలేసేయండి, మళ్ళీ తీసుకోండి. పట్టపగల లోపల లాగండి. వెరీ గుడ్, అలా పట్టుకోండి. ఇప్పుడు అగ్నిసార్ అలా లోపల ఉంచుకుని ఇప్పుడు రొటేట్ చేయాలి. పొట్ట భాగాన్ని అలా రొటేట్ చేయాలి, ఇలా బయటికి అలా రొటేట్ చేయాలి. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే ఏం చేయాలంటే లోపలికంతా తీసుకుని ఓన్లీ పొట్ట భాగాన్ని ఇలా అలా అనాలి, టోన్ చేయాలి. చక్కగా ఇలా శ్వాస తీసుకోండి, శ్వాస తీసేది. రిలాక్స్. చూడండి, మళ్ళీ ఇంకొకసారి ఇంకొక 2 సార్లు చేద్దాం. శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ పొట్ట భాగాన్ని లాగి శ్వాసను వదిలేసే ఉండాలి. శ్వాసను అలా బంధించి అప్పుడు ఇలా అంటూ ఉండాలి పొట్ట భాగాన్ని. అక్కడ బాగా జరుగుతుంది అనమాట. చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి మలమంతా బయటకు వస్తుంది క్రిందకి. ఓకే, నిండి శ్వాస తీసుకోండి, శ్వాస తీసేయండి. పొట్ట భాగం లోపల తీసుకున్నారా? అప్పుడు లోపల నాభి దగ్గర ఇలా అనాలి. రిలాక్స్. నిండు శ్వాస తీసుకోండి. ఉండలేని వాళ్ళు నిండు శ్వాస తీసుకో వదిలేసారు. ఇంకొక పర్యాయం చేద్దాం. నిండు శ్వాస తీసుకోండి, శ్వాస తీసి పొట్ట భాగం లోపల తీసుకోండి చక్కగా. శ్వాస తీసుకోవడం ఉండలేని వాళ్ళు రిలాక్స్. ఒకసారి ధ్యానం మొదలు పెట్టుకొని నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసాను. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసాను. సహజ ప్రాణాయామం. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసాను. అక్కడ రిలాక్స్. ఇష్ట దైవాన్ని, గురు రూపాన్ని ఆజ్ఞాచక్రం దగ్గర విజువలైజ్ చేస్తున్నట్టుగా భావన చేయండి. నమస్కారం మధ్యలోకి వచ్చేసేయండి. శ్రీ భూయుత శ్రీ హరిచిహ్నితాభ్యాం అగస్త్య రేఖాది విరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. యోగవందనం, గురువందనం. కుడి అరిచేత భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. రెండు చేతులు బాగా రఫ్ చేయండి, ఎవరు లీవ్ అవ్వద్దు, చక్కగా రఫ్ చేసుకుని కంటిన్యూ.